హలో మూవీ లవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సినిమాస్. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అమ్మో, ఒకసారి ఇలా రామ్మా. వస్తున్నా నాన్న. ఇదిగో అన్నయ్య డ్రెస్ తీసుకొచ్చాడు, ఎలా ఉందో ఒకసారి చూడు. నాకేం వద్దు, పో అన్నయ్య. ఏం కావాలరా చిట్టి నీకు? స్కూటీ కావాలి. ఏంటి స్కూటీ కావాలనా? చిన్నపిల్లవాడిని గారాబం చేస్తుంటే స్కూటీ అడిగేయడమేనా? ఎందుకు నాన్న అలా అంటున్నావు? లేకుంటే ఏంద్రా, దానికి స్కూటీ ఇస్తే అలా పడితే దానికి ఇప్పుడు స్కూటీ ఎందుకురా? ఆ బస్సుల్లో జర్నీ ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా నాన్న? ఇప్పుడు బస్సులో ఏమైంది నీకు? ఏం లేదు, అయినా క్లాస్ లేట్ అయితే మన ఊరికొచ్చే బస్ మిస్ అయితే ఆటోలు దొరకట్లేదు నాన్న. ఇవన్నీ దీని డ్రామాలేరా? చిట్టి, నువ్వు అలా ఉండకే. ఇష్టమైన స్కూటీ లేకపోయినా ఇష్టమైనది ఏదో ఒకటి తీసుకొస్తాలే. నాకేం వద్దు, పో. ఈ మనీ తీసుకోరా, నీకు ఇష్టమైనది ఏదైనా కొనుక్కో. నీకేమి ఇవ్వాలో నాకు అర్థం కావట్లేదు. హా ప్రియా. అమ్మో, నా బైక్ కిస్ తీసుకురామ్మా, ఫ్రిడ్జ్ మీద ఉన్నాయి. చెప్పవే. ఇప్పుడే అన్నయ్యకు రాఖీ కట్టాను. వావ్, స్కూటీ. వావ్, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ రా. బ్లాక్ కలర్ బాగుందిరా. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ అన్నయ్య, లవ్ యూ రా. మరి నాన్న? నిన్న నైట్ నువ్వు వెళ్ళాక ఏం జరిగిందంటే, ఏంటి నాన్న దాన్ని అలా అంటారు? పాపం జీవన్ ఎంత బాధపడుతూ వెళ్ళిందో. అయినా అది చెప్పింది కూడా కరెక్టే. నీకు తెలియదులేరా, అది స్కూటీ కోసం డ్రామాలాడుతుంది. లేదు నాన్న, తన బస్సులో ప్రాబ్లం అని అన్నప్పుడు నాకు తన కళ్ళలో ఒక బాధ కనిపించింది. అది నాకు అర్థమైంది. నేను కూడా కాలేజ్ చదివేటప్పుడు నా ఫ్రెండ్కి ఇలానే జరిగింది. అప్పుడు తన అన్నది నాకు ఇంకా గుర్తుంది నాన్న. నాకు ఒక అన్నయ్య ఉండి ఉంటే ఇప్పుడు ఇలా జరిగిందని చెప్పగానే నా ప్రాబ్లంకి సొల్యూషన్ చూసేవాడు. ఇప్పుడు అది నా చెల్లెలో కనిపించింది నాన్న. అయితే ఇప్పుడు ఏమంటావురా? ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో టైం లేకనో తనకు రక్షణగా ఉండలేకపోవచ్చు, కానీ తనకు రక్షణగా ఉండేదాన్ని ఇవ్వాలిగా నాన్న. సరే, నువ్వు అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? తనకు స్కూటీ ఇప్పిస్తా నాన్న. అది ఎప్పుడూ ఒక అన్నల సేఫ్టీ ఇవ్వకపోయినా సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళడానికి మాత్రం సహాయపడుతుంది. సరే, అది జాగ్రత్తగా వెళ్తుందంటావా? లేకుంటే మనకేరా ఇబ్బంది. సరే నాన్న, అది నేను చూసుకుంటాలే. సరే మరి, జాగ్రత్త. సరే, అలా వెళ్దామా? ఫస్ట్ రైడ్. ఓకే అన్నయ్య.
ఇప్పుడు ఇదెందుకు అన్నయ్య, నా దగ్గర చాలా ఉన్నాయి కదరా. ఇది అన్నిట్లా కాదురా, ఇది స్పెషల్. నా చిట్టి తల్లిని అనుక్షణం చూసుకునేది. నీ హార్ట్ బీట్, నీ ప్రతి అడుగు తను కౌంట్ చేస్తూ వస్తుంది. అవునా? అయితే అది చూపించి నీ గుండె చప్పుడు వెనకాల గూడు కట్టుకున్న కుటుంబం ప్రేమ ఉంది అని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళే వేగం వెనకాల మేము ఉన్నాము అని చెప్పడానికే ఇది. సరే అన్నయ్య, నేను జాగ్రత్తగా వెళ్తాను. థ్యాంక్స్ రా. నువ్వు ఇబ్బంది పడకూడదనే ఈ స్కూటీ, కానీ దీనివల్ల ఏ ఇబ్బంది కలగకూడదు. లాస్ట్ నీకోసం ఇంకో గిఫ్ట్. ఇదెందుకు అన్నయ్య? అలా అనొద్దురా. నేను లేని నీ ప్రయాణంలో ప్రతి క్షణం నీకు ఇది రక్షణనిస్తుంది. హ్యాపీ రక్షాబంధన్ రా నా చిట్టి తల్లి. థ్యాంక్ యూ అన్నయ్య. హ్యాపీ రక్షాబంధన్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీ సిస్టర్కి రక్షాబంధన్కి ఏదో ఒకటి ఇవ్వాలని ఉండొచ్చు. తను అడిగింది ఏది మీరు ఇచ్చినా అందులోని ఉపయోగాలతో పాటు ప్రమాదాలను కూడా చెప్పండి. ఎందుకంటే లైఫ్లో బ్రదర్ కంటే ఎక్కువగా రక్షణ కల్పించేవాడు సిస్టర్కి ఎక్కడా దొరకడు. అందుకే ఈ రక్షాబంధన్ వాళ్ళిద్దరి మధ్య ఉండిపోయింది. ప్రతి బ్రదర్కి ప్రేమను పంచాలనుకునే సిస్టర్స్కి, రక్షణగా ఉండాలనుకునే బ్రదర్స్కి మా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇట్లు మీ ఏబీ సినిమాస్. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ ఆల్సో.